హలో అండి అందరికీ. ఆమ్లెట్తో అప్పటికప్పుడు 5-10 నిమిషాలలో స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో సాల్ట్ హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు పెప్పర్ పౌడర్ ప్లేస్లో రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వలన మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత 4 కోడిగుడ్లను ఇలాగా పగలగొట్టుకొని వేసుకోవాలి. 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వీటిలో అయితే మీరు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏమీ వేయక్కర్లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దోశ పెనం అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ అనేది పలచగా ఉండాలండి, అందుకని వీలైనంతగా స్ప్రెడ్ చేసి పలచగా చేసుకోండి. పలచగా చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఎడ్జెస్కి వేసుకొని దోశ పెనం అనేది ఇలాగా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఆమ్లెట్ మొత్తం కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలాగా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకు మార్చుకొని రెండో వైపు కూడా 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 2 ఆమ్లెట్స్ కోసం వేసాను కాబట్టి రెండోసారి కూడా ఇలా వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఆమ్లెట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇలాగ 2 ఆమ్లెట్స్ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఎడ్జెట్స్ ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. అంటే స్క్వేర్ షేప్స్లో వచ్చేలాగా 4 వైపులా కూడా ఎడ్జెట్స్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకోండి. అంటే నిలువుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. అంటే మనకి సమోసా షీట్స్ అని చెప్తాం కదా, ఆ సమోసా షీట్స్ వచ్చేలాగా ఇలాగ కట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసిన తర్వాత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసి జీలకర్ర 1/2 స్పూన్ వేసాను. మీరు జీలకర్ర స్పూన్ ప్లేస్లో వాము 1/2 స్పూన్ తీసుకొని చేతితో బాగా నలిపి వేసుకోండి, ఇంకా బాగుండిద్ది. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ నీళ్ళు కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకి బజ్జీల పిండి ఉంటుంది కదా, అలాగా కలుపుకోవాలి. అయితే బజ్జీల పిండి అంత జారుగా కాకుండా ఈ పేస్ట్ అనేది అంటే ఈ పిండి అనేది కొంచెం గట్టిగా సెమీ థిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వంట సోడా అని చెప్తాం కదా, అలాగా బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసి దాని మీద నీళ్ళు 1 స్పూన్ వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీరని స్కిప్ చేసేయచ్చు కూడా. ఇలాగ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, అంటే ఆమ్లెట్స్ ఉంటాయి కదా, ఆమ్లెట్స్ షీట్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలాగ ఈ పిండిలో ఇలాగ డిప్ చేసుకోవాలి. ఇలాగ డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి ఎంత హీట్ అవ్వాలి అంటే కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేస్తే ఇలా వెంటనే పైకి రావాలి. అంత హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ షీట్ని ఇలాగ శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగ వేసిన వెంటనే గరిటెతో కలపకుండా 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలాగ 2 వైపులా కుక్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ జస్ట్ ఆమ్లెట్ షీట్ని తీసుకొని శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో ఇలా వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ ప్రాసెస్ కూడాను. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వస్తుందో. మీరు ఎక్కువ ఆయిల్ యూస్ చేయకూడదు అనుకుంటే ఇవే షీట్స్ని ఆమ్లెట్ షీట్ని శనగపిండి ఇలా డిప్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లో ఇలాగైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిద్ది అండ్ ఈజీ సింపుల్ కూడాను. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను ఇది కచప్తో టేస్ట్ చేశాను. అలాగే నల్ల కారం అని చెప్తాను కదా, నల్ల కారంతో కూడా టేస్ట్ చేశాను. నాకైతే
నల్లకారంతో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంది అనిపించింది. మీరు కచప్తో తిన్నారో లేకపోతే చట్నీతో తిన్నారో దేంతో తిన్నారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.